మనందరి ప్రియతమ నాయకులు చిలకలూరిపేట ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు రావటం మనందరి అదృష్టం. ఆ విధంగా వారికి వేదిక మీద ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ కమిషనర్, కలెక్టర్ గారు, జడ్పీ చైర్పర్సన్ గారు, క్రిస్టియన్ గారు, తదితర వేదికను అలంకరించిన అధికారులు, స్టూడెంట్స్, ముందున్నటువంటి స్టూడెంట్స్, పేరెంట్స్, మీడియా మిత్రులు, కూటమి నాయకులు, కార్యకర్తలు అందరికీ పేరు పేరున నమస్కారాలు, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు మనకి చిలకలూరుపేటలో ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారు రావాలి, వారిని చూడాలి, వారి స్పీచ్ వినాలి, ఎప్పటి నుంచో కలలుగా అంటున్నటువంటి చిలకలూరుపేట ప్రజల యొక్క కళ ఈ రోజు నెరవేరిందని ఈ రోజు రావటం మన అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. కోట్లాది మంది అభిమానుల గుడిలో 6 అడుగుల బుల్లెట్ మన క్రమశిక్షణ, రుజువర్తన, అంకిత భావం అలసిన ఒక అరుదైన నటుడు, రాజకీయ నాయకులు మన పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా ఆత్మవిశ్వాసం ప్లస్ అయితే ఆత్మ గౌరవం, ఇటు ఆత్మీయత మైనస్ అహంకారం ఈజ్ ఈక్వల్ టు పవన్ కళ్యాణ్ గారు అని నేను గొప్పగా గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా పూజ్య బాబూజీ, మహాత్మా గాంధీ కన్న కలలు గ్రామ సీమలు మంచి వాతావరణంలో ఉండాలి, అభివృద్ధి చెందాలి. దానికోసమే వారు పంచాయతీరాజ్ శాఖ మాచులుగా ఉండి ఈరోజు ఒక పల్లె పండుగ 1, 2 నిర్వహించి పల్లెల్లో పండుగ వాతావరణం తీసుకొచ్చినటువంటి మహా నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. ఆ విధంగా చంద్రబాబు గారికి కుడి భుజం, అందుకే స్వర్ణాంధ్ర సాధనకు వీళ్ళిద్దరూ అభినవ కృష్ణార్జున్ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు లోకేష్ బాబు గారి నాయకత్వంలో విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి గత 5 ఏళ్ల పాలనలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించినటువంటి ఆ ప్రభుత్వం తిరిగి మరలా పూర్వ వైభవం తీసుకురావాలి. ప్రభుత్వ స్కూళ్లలో కూడా ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ఎడ్యుకేషన్ అందిస్తారు. దేశ విదేశాల్లో స్థిరపడేటువంటి దానికి ఒక మంచి భవిష్యత్తు కల్పిస్తారనేటువంటి నమ్మకం, విశ్వాసం ఈరోజు లోకేష్ బాబు గారు కల్పించారు. ఆ నమ్మకాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. తల్లిదండ్రుల కన్న కలలు నిజం కావాలి అంటే పేద, మధ్య, దిగువ తరగతి కుటుంబాల వారు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఎన్నో ఆర్థిక ఇబ్బందులున్నా మా పిల్లలు బాగా చదువుకుంటే, మా పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఉంటే మేము రాబోయే రోజుల్లో భవిష్యత్తులో సుఖంగా సంతోషంగా ఉండగలుగుతామని ఎన్ని ఇబ్బందులు ఉన్నా పిల్లల్ని మంచి చదువులు చదివించి మంచి ఉన్నత స్థానాల్లో చూడాలని కలలు కంటున్న తల్లిదండ్రుల కళ నెరవేరాలి అంటే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారి నాయకత్వంలో పైనున్న మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రం రాబోయే రోజుల్లో విద్యా వ్యవస్థతోటి అటు పెట్టుబడులు కానీ, ఇటు ఉద్యోగాలు కానీ, చదువుకున్న ప్రతి విద్యార్థినికి ఉద్యోగమే ఎదురు చూసేటువంటి స్థాయికి రావాలి అనేటువంటిదే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన, ఆశయం అని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. చదువుకొని ఖాళీగా ఉండటం కాదు, నిరుద్యోగంగా ఉండటం కాదు, మీరు ఈ చదువులు పూర్తయ్యేటప్పటికి ఉద్యోగమే మీకు ఎదురు చూసేటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వంలో ఉండబోతా ఉంది, ఉంటుంది అని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో సార్ ఒక మాట మా కృష్ణతేజ గారి గురించి ఒకే మాట చెప్తాను, ఇది రిలేటెడ్ కాకపోయినా. ఈ చిలకలూరుపేటలో కృష్ణతేజ గారి కుటుంబం కొన్ని 100 కోట్ల రూపాయల ఆస్తులు ఈ మున్సిపాలిటీకి డొనేట్ చేసి ఒక చరిత్ర సృష్టించారు సార్. ఫస్ట్ ప్రెసిడెంట్ వారి కుటుంబం సార్, గర్వంగా తెలియజేస్తున్నాను నేను. వారు పక్కనే చార్లెస్ కాన్వెంట్ లో కూడా చదివారు సార్. కాన్వెంట్ స్కూల్లో చదివి ఈ స్థాయికి రావటం అంటే చిలకలూరిపేట ప్రజలు గర్వపడుతున్నారని కూడా నేను తెలియజేస్తున్నాను సార్. మీకు ఈ సభాముఖంగా 65 ర్యాంక్ వచ్చింది. చిలకలూరిపేటలో మాకు తెలిసి ముగ్గురు ఉన్నారు సార్ ఐఏఎస్.
మన భాస్కరుడు మన ఈ ఎండుగుంపాలెం దగ్గర విలేజ్ బుక్కాపురం సార్ మారుతి ఎండిగా కూడా చేశారు. సెకండ్ ముద్దన సాంబశివరావు గారు సార్. థర్డ్ మా కృష్ణతేజ గారు. మాకు ఒక ఆణిముత్యం ఈ నియోజకవర్గానికి కృష్ణతేజ గారు అని నేను తెలియజేస్తున్నాను. అదే విధంగా నేను ఇంకొక మాట పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తేవాలి, వారికి గుర్తుండి కూడా ఉండవచ్చు. 98లో సుస్వాగతం ప్రివ్యూ షో చూశాను. నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ గా, అప్పటికి నేను రాజకీయాల్లోకి రాలేదు. నేను పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా తీయాలని అనుకున్నాను ఆ రోజు. చాలా మందికి తెలియదు ఇది. భీమినేని శ్రీనివాసరావు గారు, పవన్ కళ్యాణ్ గారు, నేను ముగ్గురమే సుస్వాగతం ప్రివ్యూ షో చూసి సినిమాకి కమిట్మెంట్ అయ్యి రావటం జరిగిందని నేను నీకు తెలియజేస్తున్నా. చిలకలూరుపేటలో నేను ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు సార్ ఈ విషయం. ఎందుకంటే ఒక అభిమానిగా నేను అప్పటికి రాజకీయాల్లోకి రాలేదు. ఒక అభిమానిగా పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీయాలని ఆనాడు ఒక ఆశయంతో, ఒక లక్ష్యంతో కలిశాను. వెళ్ళి ఎమ్మటే ఒప్పుకున్నారు. ఒకే 10 నిమిషాల్లో భీమినేని శ్రీనివాసరావు గారు కూడా మా పక్క విలేజ్ సార్, తాతపూడి, ఇక్కడే. ఆ విధంగా అది నేను ఇప్పటికి కూడా నెమరు వేసుకుంటా ఉంటాను. ఎందుకంటే అంతలోకి అనుకోకుండానే రాజకీయాల్లోకి వచ్చా. లేకపోతే పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీసి ఒక సంచలనం సృష్టించేవాళ్ళమని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ విధంగా ఈరోజు పేరెంట్స్, టీచర్స్, మీ పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, మీ పిల్లలు పరీక్షలు ఏ విధంగా రాశారు, మీ పిల్లల ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది, పిల్లలు టీచర్స్ తోటి పేరెంట్స్ మాట్లాడేటువంటి అవకాశాన్ని ఈ రోజు కూటమి ప్రభుత్వం కల్పించిందని గర్వంగా తెలియజేస్తున్నాను. ఎప్పుడైనా ఇటువంటి సమావేశాలు గత ప్రభుత్వంలో జరిగినాయా మీరు చెప్పండి? ఎప్పుడైనా ఏ రోజు కూడా ఇటువంటి ఆలోచన గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చేయలేదు. కాబట్టే ఈరోజు పేరెంట్స్ తోటి టీచర్స్ మాట్లాడే అవకాశం, స్టూడెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ తెలుసుకునేటువంటి అవకాశం, స్టూడెంట్స్ ప్రోగ్రెస్ తెలుసుకునేటువంటి అవకాశం ఈ రోజు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు కల్పించారని గర్వంగా తెలియజేస్తున్నాను. మీ పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారు, మీ పిల్లల గ్రాస్పింగ్ ఏ విధంగా ఉంది, మీ పిల్లలకు భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది స్కూల్ స్థాయిలోనే మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ వేసేటువంటి పునాది రేపు దేశంలో ఏ ఉన్నత స్థానానికైనా వెదిగేటువంటి అవకాశం ఈ యొక్క ఎలిమెంటరీ స్కూల్, హై స్కూల్ లెవెల్లోనే పునాది వేయబడుతుంది విద్యార్థులకని నేను మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ స్కూల్కి ఇంకా ఏమి కావాలన్నా కూడా మన పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకువెళ్ళటం జరిగింది. హెడ్ మాస్టర్ గారు ఈ స్కూల్ రిపోర్ట్ కూడా ఇచ్చారు. గోరంట్ల వాసుబాబు అనే అతను దాదాపు 286 స్కూళ్ళకి కొన్ని పరికరాలు ఇచ్చారు. విద్యార్థుల్లో ఈ పరికరాలు చూపిస్తే తేలిగ్గా అవగాహన చేసుకుంటారు, ఈజీగా వాళ్ళ మైండ్ లో రిజిస్టర్ అవుతుంది, భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని పవన్ కళ్యాణ్ గారికి అమెరికా నుంచి నాకు ఉదయం ఫోన్ చేశారు సార్. గోరంట్ల వాసుబాబుని 286 స్కూళ్ళకి ఇచ్చారు ఈ పరికరాలు, ఈజీగా అవగాహన చేసుకునేటువంటి. మీ దృష్టికి కూడా తీసుకురమ్మన్నారు సార్ వారు. అమెరికాలో ఉండి కూడా మీకు ఒక్కసారి తెలియజేయమని చెప్పారు. అందుకని గోరంట్ల వాసుబాబు గారిని కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ రోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ చిలకలూరిపేట ప్రజల కళ ఈ రోజు మన పవన్ కళ్యాణ్ గారి రాకతో అదృష్టంగా భావిస్తూ కళ నెరవేరిందని కూడా తెలియజేసుకుంటూ, ఈ రోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా హెడ్ మాస్టర్ గారు, ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున ఈ యొక్క పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారాలు. మెగా పేరెంట్ టీచర్ మీట్ 3.0లో అత్యద్భుతమైన అమూల్యమైన సందేశాన్ని అందించినటువంటి చిలకలూరిపేట శాసనసభ్యులు శ్రీమాన్ ప్రతిపాటి పుల్లారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, విలువలు లేని విద్య వ్యర్థం అని భావించి ఈ విద్యా సంవత్సరం నుంచి పాఠ్యాంశాల్లో విలువల విద్యను ప్రవేశపెట్టడం జరిగింది. అందులో నుంచి ఒక పద్యాన్ని ఆలపించవలసిందిగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. భువనశ్రీ పి ఫ్రమ్ 8th స్టాండర్డ్. గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారికి, కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, ప్రజాప్రతినిధులందరికీ మరియు తల్లిదండ్రులకు నమస్కారం.
నా తోటి విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. నా పేరు పూసపాటి భువనశ్రీ. నేను 8వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు నేను విలువల విద్యలోంచి ఒక పద్యాన్ని వినిపిస్తున్నాను. పెద్దలు వచ్చేసినచో బద్ధకమనైన దుష్ట పద్ధతినైనన్ హద్దెరిగి లేవకున్నను మొద్దువలే జూతురతని ముద్దు కుమారా. దీని భావం ఏంటంటే, పెద్దలు మనం ఉన్న చోటికి వచ్చినప్పుడు వెంటనే గౌరవప్రదంగా లేచి నిలబడాలి. కానీ పొగరుతోనూ చిన్న పెద్ద తేడా తెలుసుకోలేక